మహిళా నాయకత్వానికి నిలువెత్తుగా నిలుస్తున్న నాయకురాళ్లలో ఒకరు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నాయకురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మహిళా దినోత్సవం ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఘనంగా జరుపుకుంటారు. మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తు చేసుకుని ఈ ప్రత్యేక దినాన మహిళా నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్న మహిళా నాయకురాళ్లలో ఒకరు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువ మహిళా నాయకురాలుగా ఎదిగి ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. రాజకీయ వారసత్వం, ప్రజా సేవకు ప్రేరణలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ రాజకీయ నాయకులు అయిన మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కుమార్తె. చిన్నప్పటి నుంచే ప్రజాసేవ వాతావరణంలో పెరిగిన ఆమె వారి అడుగుజాడలో నడుస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం ఆమె చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లు అందించడం, గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, గ్రామీణ రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామ ప్రాంతాలలో నిరుద్యోగ యువకులకు హైదరాబాదు, బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తూ వారి కుటుంబానికి అండగా నిలిచారు భూమా అఖిలప్రియ. ఇక ప్రజలలో ఆమెకు మంచి ఆదరణ పెరిగింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యం. ఒక మహిళా నాయకురాలిగా మహిళల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలని ప్రోత్సహిస్తూ స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇస్తున్నారు. మహిళలు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలని ఆమె పిలుపునిస్తున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములవుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆమెకు ఆళ్లగడ్డ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. మహిళలు శక్తి సామర్థ్యాలకు ప్రతీకలు. మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ఆళ్లగడ్డ ప్రజలకు సేవ చేయడం తన ధ్యేయంగా తీసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మహిళా నాయకత్వానికి ఆమె ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు ఏదైనా కార్యక్రమం మహిళలకు సంబంధించిన ఏదైనా
కార్యక్రమం మీరు పెట్టడం ఆలస్యము, తప్పకుండా నా సైడ్ నుంచి అన్ని విధాలుగా పార్టిసిపేషన్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. నా దయ కాదు, ఇది నా బాధ్యత. ఎందుకంటే నాకు మీకు ఈ ఆలగడ్డకి ఒక తెలియని ఒక బంధము ఏర్పడింది. శోభా నాగరెడ్డి గారు పేరు చెప్పినారు. చిన్నప్పటి నుంచి కూడా ఆలగడ్డ అంటే మన ఇల్లు, ఆలగడ్డ ప్రజలు మనవాళ్ళు అని చెప్పి అది తెలియకుండా మా మైండ్లో చాలా గట్టిగా స్ట్రాంగ్గా పడిపోయింది. సో అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కూడా ఇక్కడ రాజకీయాలు మాత్రము ఎటువంటి పరిస్థితులలో మనం కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు న్యాయం చేసే విధంగా మనము వెళ్ళాలని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో మేము కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడం జరిగింది. శోభమ్మ చనిపోయిన తర్వాత అందరి జీవితాలు మారిపోయినాయి. కానీ గత 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకునేవి మాత్రము జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, అధికారం లేనప్పుడు ఒకలాగుంటుంది. అధికారం ఉన్నప్పుడు మర్యాదలు ఉంటాయి, అధికారం లేనప్పుడు బాధలు కష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చూశాను కాబట్టి ఏ విధంగా నేను బ్యాలెన్స్గా ఉండి ముందుకు వెళ్ళాలనేది కూడా నేను ఆలోచించుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా. మరి ఈరోజు మహిళలు మీరందరూ కూడా ఇంకా పెద్ద శాతంలో మీరందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ కావాలా, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా. ఇందాక చెప్పినట్టు శోభా నాగరెడ్డి గారు మరి ఈ ఇంటర్వ్యూలు పెట్టడానికి ముఖ్య కారకులు కూడా మా మదర్ శోభా నాగరెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి తగినట్టుగానే మీరు కంటిన్యూ చేయండి. మధ్యలో మీకు ఏదైనా అవసరం ఉన్నా, కావాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా నా తరపు నుంచి తప్పకుండా 100% సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. టైం దొరుకుతుందో మాతో ఉండడానికి మా మదర్, ఆమె ఎప్పుడు ఏదో ఒకటి వండి పెట్టేది. ఇప్పుడు కూడా అంటే అది ఎక్కువసార్లు కాదు, నాకు తెలిసి 10 సార్లు, ఒక 20 సార్లు వండి పెట్టింది మా అమ్మ మా కోసము. కానీ మా లైఫ్ మొత్తంలో ఆమె వండి పెట్టిన సందర్భాలు బాగా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే మేము గొప్పగా మా అమ్మ మాకు ఎంత టైం లేకపోయినా, ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ సమస్యలన్నీ కూడా చూసుకొని ఇంటికి వచ్చినా కూడా మా గురించి ఆలోచించకుండా ఏ రోజు కూడా ఆమె నిద్రపోయలేదు. మేమేం తిన్నామా లేదా, ఎక్కడ ఉన్నా. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.